వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో పశుసంవర్ధక రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక పురోగతి సాధ్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పశుపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగంతో ఉత్పాదకత పెరుగుతుందని, నాణ్యమైన పశు సంరక్షణ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వినూత్న కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్ధక రంగం గ్రామీణ ఉపాధికి కీలకంగా మారాలని ఆయన తెలిపారు. అంటే ఆ రైతులతో అనుబంధం పెంచుకోవడం ద్వారా ఆ ఆనందాన్ని మనం నింపుకోవాలి. మన గ్రామంలో ఈ రోజు ఉన్నటువంటి పశు సంపద వచ్చే సంవత్సరానికి 2 రెట్లు చేయాలనేటువంటి కసి పెట్టుకొని అది రీచ్ చేయాలనుకోండి, ఆ రోజు ఎంత గర్వంగా ఉంటుందంటే ఒక సాధించాను, నేను నా జీవితం చాలా ఈరోజు సాటిస్ఫైడ్, నా డ్యూటీ ఇదే, నేను డిసైడెడ్, నా గ్రామంలో 2 రెట్ల సంపద నేను చేయబోతున్నా, నా ద్వారా రైతుకు 2 రెట్ల ఆదాయాన్ని తీసుకురాబోతున్నా. దట్ ఈస్ మై టార్గెట్ ఇన్ 1 year. దీనికి నేనేం చేయాలి? యు ఆర్ నాట్ ఎ కామన్ మ్యాన్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నౌ, యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ బెటర్ లైఫ్. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా రూపొందించిన ముస్తాబ్ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని DCHS డాక్టర్ జి నాగభూషణరావు తెలియజేశారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ N ప్రభాకర్ రెడ్డి వినూత్న ఆలోచనతో ప్రారంభించిన ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను అందించిందన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెరగడంతో పాటు పరిశుభ్రత అలవాట్లు మెరుగుపడ్డాయని చెప్పారు. ముస్తాబ్ కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యమని తెలిపారు. మన గౌరవనీయ కలెక్టర్ గారు మన జిల్లాకు అడుగుపెట్టినప్పటి నుంచి సాధారణ పరిపాలనతో పాటు చాలా మంది సిక్ అవ్వటం, హాస్పిటల్ పాలవటం జరిగింది. చాలా విస్తృతంగా ఈ హాస్టల్స్, స్కూల్స్ అన్ని పర్యటించి ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చాలా మన కలెక్టర్ గారిని చాలా అప్రిషియేట్ చేసి రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం జరిగితే పిల్లల్లో ఆరోగ్యం, నిజంగా నిన్న మా వదిన గారు కాకినాడలో ఉన్నారు, ఆ టీచర్, నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను సార్. మంచి మీకు పెట్టాను సార్, ఒక గోడ పత్రిక విడుదల చేశారు. హాస్పిటల్లో కూడా NRC ఉంది సార్, NRC ఉంది, ఫస్ట్ ఆ వాటిలో కూడా, తర్వాత పీడియాట్రిక్ వాటిలో కూడా ఇది పెట్టారు సార్. అక్కడ లెవెల్ పెట్టాము. తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో PGRS వినతుల పరిష్కారంలో మన జిల్లా రాష్ట్రంలోని నెంబర్ 1 గా నిలిచింది అని జిల్లా కలెక్టర్ N ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఇది అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే సాధ్యమైందని కలెక్టర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. మన జిల్లాలో రెవెన్యూ క్లినిక్ నిర్వహణ రాష్ట్రానికి ఆదర్శంగా మారిందన్నారు. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి త్వరలోనే లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ప్రజలకు న్యాయ సహాయం మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఈ గారు ఆయనే హియరింగ్ కోసం టైం ఇస్తున్నాం, కలిసి పాల్గొంటాం. రావాలి కదా. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించి ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచాలని జిల్లా కలెక్టర్ N ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఒకే సమస్యపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులతో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లు జేసీ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి 144 వినతులు స్వీకరించారు. గత నెల ఈ నెల పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అధికారులను కలెక్టర్ అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే కందికొత్తల పండుగ వేడుకలు అంబరాన్ని తాకాయి. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఆదివాసీలతో కలిసి సంబరాల్లో మమేకమయ్యారు. ప్రకృతిని దైవంగా భావించి మొదటి పంటను ప్రకృతికి అర్పించే సాంప్రదాయం గొప్పదని కలెక్టర్ అన్నారు. గిరిజన మహిళలు పురుషులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐక్యతకు ప్రకృతి ఆరాధనకు నిదర్శనంగా నిలిచే ఈ సంబరం గిరిజన జీవన విధానానికి అద్దం పడుతుందని కలెక్టర్ కొనియాడారు. మార్కాపురం జిల్లాను రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే మంత్రి మండలికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం మున్సిపాలిటీ 2వ వార్డులో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎన్నికల హామీలను విస్మరించారని ఆరోపించారు. మార్కాపురం జిల్లా ప్రకటనతో పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కూడా ఎదురుదాడి తిరిగితే అరే బాబు ప్రజలు తిరగబడతారు, మనం ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడితే బాగుంటదని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎవరైనా. కానీ ఆ లక్షణమే వాళ్ళలో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు కూడా మనం మంచి పట్టాల. మార్కాపురం ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ చేసినారు. ఎస్ఐ దాడిలో గాయపడ్డ బాధితులను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే ఘటనపై హోంమంత్రి అనిత ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించి ఘటనకు బాధ్యులైన ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. గౌరవ మర్యాదలు పోయాయని బాధపడ్డాము. ఇప్పుడు ఈ 4 రోజులకు గాను సంతృప్తి చెందాము మేము. అది మాకు ఇక్కడ భాస్కర్ భాస్కర్ అంకుల్ దయ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంతా మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. నాన్నగారు ఆయన మీద నమస్కారం మేడం. నా వయసు 68 సంవత్సరాలు మేడం గారు. ఎన్టీ రామారావు కాడి నుంచి 82 నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అన్నా ఎన్టీ రామారావు అన్నా మాకు అతి ప్రీతి. ఫస్ట్ నుంచి అదే. ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చేసి మాకు జరిగిన తర్వాత వచ్చేసినారు కాబట్టి వచ్చేసి వాళ్ళు కొంతవరకు న్యాయం చేశారు. కానీ ఇంకా ఒక్కరికి ఎవరికి
గౌరవ మర్యాదలు పోయాయని బాధపడ్డాము. ఇప్పుడు ఈ 4 రోజులకు గాను సంతృప్తి చెందాము మేము. అది మాకు ఇక్కడ భాస్కర్ అంకుల్ దయ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంతా మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. వాళ్ళ నాన్నగారు పాపం ఆయన మీద నమస్కారం మేడం. నా వయసు 68 సంవత్సరాలు మేడం గారు. ఎన్టీ రామారావు కాడి నుంచి 82 నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు అన్న మాకు అతి ప్రీతి. ఫస్ట్ నుంచి అదే. ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చేసి మాకు జరిగిన తర్వాత వచ్చేవారు కాబట్టి వచ్చేసి వాళ్ళు కొంతవరకు న్యాయం చేశారు. కానీ ఇంకా ఒక్కరికి ఎవరికైనా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పొదిలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పచ్చకర్పూర రూపంలో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లుగా శ్రావణి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ముక్కోటు ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పొదిలినందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 50 మంది భక్తులు కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారు స్వామివారి కృపకు బాధ్యులవుతారని కోరుచున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానానికి తూర్పు వైపు ముఖద్వారము దాత మరియు దేవస్థానానికి ప్రతినిత్యము వారి యొక్క ఆర్థిక సహాయముతోనూ సేవాభావంతోనూ దేవస్థానంలో ప్రథమ భక్తుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారి యొక్క దంపతులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. సాయంత్రము కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన గ్రామోత్సవం జరుగుతుంది. అందులో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో ఉభయదాతలు స్వామివారితో పాటు ప్రయాణం చేస్తారు. అదే రకంగా విరివిరిగా భక్తులు పాల్గొని ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తులెల్లరూ కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాను. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనిగిరి బొడ్డు సావిడి వద్ద భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం పొందుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు ధర్మ ప్రకారం దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పొందడానికి పెద్ద సంఖ్యలో హాజరై ఆనందోత్సవం కూర్చున్నారు. ఇక దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి ప్రసాదాలు అందజేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మొయిన్ సూచనలతో ఇంకొల్లు మండలం నల్లతోటివారిపాలెం ఎంపీపీ పాఠశాలలో శక్తి టీం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తినుబండారాలు లేదా ఇతర వస్తువులు తీసుకురాదని విద్యార్థులకు వివరించారు. కానిస్టేబుల్ సుబ్బారావు వేషధారణ డెమో ద్వారా ప్రమాదాలు, నష్టాలు సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు. అవసరమైతే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా శక్తి టీం సంప్రదించాలన్నారు. బాబు ఇల్లు ఎక్కడండి ఆగండి కలిపేమ్మా. ఇప్పుడు ఇతనేనా బిస్కెట్ ఇవ్వయారా? బిస్కెట్ ఇచ్చి రమ్మన్నారు బయటికి. ఓకే అమ్మా, ఓకే నేను తీసుకెళ్తున్నా. ముక్కోటి ఏకాదశి
ఏకాదశి సందర్భంగా వేటపాలెం శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు క్రమబద్ధంగా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో పూలు, విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనాల అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇక ఆలయ ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేటపాలెంలో ఉన్నటువంటి భక్త మహాశయులకు మరియు గ్రామ ప్రజలందరికీ, దేవస్థానంకి వస్తున్నటువంటి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. దేవస్థానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వేటపాలెం మండలం దేశాయిపేటలోని శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ పింజాల నాగేంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ సజ్జా వెంకటేశ్వర్లు, ఆర్గనైజర్ దొగ్గుబత్తిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దేశాయిపేట, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా. ఈ గ్రామంలో స్వామివారు శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి సమేతంగా వెలిసి ఉన్నారు. ఆయనకి మరియు వెంకయ్య స్వామి వారు కూడా ఉన్నారు. గొలగమూడి వెంకయ్య స్వామి వారు కూడా ప్రత్యక్షపడ్డారు. అదే కోణంలో స్వామివారికి 4,000 మందికి, వెంకయ్య స్వామివారి ఆరాధన మహోత్సవాలకి 4,000 మందికి భోజన కార్యక్రమాలు, విశేష పూజలు, అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముక్కోటి ఏకాదశనాలు, అదేవిధంగా 4,000 మందికి భోజనాల కార్యక్రమాలు, విశేష పూజలు, బ్రహ్మాండమైనటువంటి భక్తజనంతో ఎప్పుడు కూడా ఈ దేవాలయం కిక్కిరిసిపోతా ఉంది. ఈ పరిసరాల్లో ఇంత ప్రశస్తమైన దేవస్థానము మా దేశాయిపేట గ్రామంలో ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ కొలుగుంటూ మాకు అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి నగరోత్సవం సాయంత్రం 6 గంటలకే అతి బ్రహ్మాండంగా చిన్నపిల్లల కోలాటంతో, పగులు సేవలతో, బాణ సంచాలతో, విద్యుత్ దీపాలతో, స్వామివారి ఫ్లెక్సీలతో అతివైభవంగా, మామూలుగా కాదు, బ్రహ్మాండంగా జరుగుద్ది. ఆ కార్యక్రమాన్ని భక్తజనం అంతా కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది ఈ యొక్క దేవాలయ విశిష్టం తెలుసుకోవాల్సిందిగా ఈ గ్రామ కమిటీ తరఫున మేము అందరం కూడా ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా దేశాయిపేట గ్రామంలో వెలిసినందుకు ఆ స్వామివారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులతో బాగా కిక్కిరిసిపోయి ఉంది. కాబట్టి ఆ స్వామి ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు చిరంజీవి గారి కుటుంబ సభ్యులు, నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి శ్రీలీల వారి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. అనంతరం వేద పండితులు భక్తులకు వేద ఆశీర్వచనం పలికారు. ఇక శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేయడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాన్ని సమృద్ధి చేశారు. ఈ సందర్భంగా సినీ కుటుంబాలు శ్రీవారి కృపను పొందిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉత్తమ కార్యకర్తలను సన్మానించినట్లుగా ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతి రాజు తెలియజేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపిన ప్రశంసా పత్రాలను పార్టీ కార్యాలయంలో 19 మంది కార్యకర్తలకు అందజేశారు. అదితి, గజపతి రాజు పార్టీ బలోపేతానికి వారు ఆదర్శంగా నిలవాలని హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నిజమైన ఉత్తమ కార్యకర్త ఎవరంటే మన ఆపోజిషన్ లో మన తెలుగుదేశం జెండాని ఎగిరించిన వారు నిజమైన ఉత్తమైన కార్యకర్త అనేది మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మనం చూస్తుంటే ఈ ఏడాది 1.5 years లో 1.5 సంవత్సరాల్లో మనం చేసిన పనులు ఎన్నెన్నో మంచి పనులు మనం చేసాం. మనం చేసిన పనులు మనం చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి సంతకాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, 200 మంది టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒక్కొక్క క్యాంటీన్లో భోంచేస్తారు. అయితే ఒక రోజుకి సుమారు మనం 600 మందిని ఒక్కొక్క క్యాంటీన్ నుంచి మనం భోజనం ఇప్పించగలుగుతున్నాం. 1800 మందికి మనం భోజనం 5 రూపాయలకి వాళ్ళ కోసం అందిస్తున్నామంటే అది నిజంగా అద్భుతమైన విషయం. కార్యకర్తని మన విజయనగరం జిల్లా నెల్లిమర్ల, పోసుపాటి, రేగ మండలం వెంపడం పంచాయతీని తాళ్లపేట పంచాయతీగా విభజించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాళ్లపేట గ్రామంలో రామునాయుడు అధ్యక్షత నిర్వహించిన గ్రామ సభలో 546 మంది గ్రామవాసులు పాల్గొని ఏకాగ్రీవంగా విభజనను కోరారు. మండల, నియోజకవర్గ నాయకులు కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ స్థానికుల పోరాటం అజెండా ఫలితంగా విభజన ముఖ్య ఉద్దేశంగా ఉంది. గ్రామ సభలో ప్రబలంగా విభజనను మద్దతు వ్యక్తమవుతుంది. కావాలా మేము కోరుకుంటాను. దాని గౌరవం నిలబెట్టి మీరు అందరూ సహకరించాలా. ఇప్పుడు అదే అందరూ చేసేస్తండి. గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ. ఈ పోరాటం, ఈ పోరాటం, ఈ పోరాటం. సభకే నమస్కారం. మాకు వచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశం చేసిన సీఎం స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భక్తులు ముఖ్యమంత్రి దర్శనాన్ని గౌరవంగా భావించారు. వస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.